పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఉన్న కొద్దిగా కూడా పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం సోహైల్ అఫ్రీది మీద అటాక్ చేశారు. అటాక్ చేసింది కూడా పోలీసులే. అక్కడ ఉన్నటువంటి పాక్ పోలీసులే ఆ ముఖ్యమంత్రిని చావగొట్టారు. నిన్న రాత్రి అదియాలా జైలు వద్ద సీఎం సోహైల్ అఫ్రీది మీద ఈ అటాక్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆయన నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా జైలు వద్ద ఆయన బైఠాయించారు. ఇటీవల పాకిస్తానే ఉగ్రవాదులతో దాడి చేయిస్తుంది అంటూ అఫ్రీది నిజాలు కూడా బయటపెట్టాడు. సొంత ప్రజలనే పాక్ ప్రభుత్వం చంపుతోందంటూ సీఎం ఆరోపణలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఖైబర్ ప్రావిన్స్ సంబంధాలను చెడగొడుతున్నారు అంటూ అఫ్రీది తీవ్ర ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రావిన్స్లోనే పాక్ వైమానిక దాడుల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారన్నది కూడా అఫ్రీదినే రివీల్ చేశారు. తిరుగుబాటు తట్టుకోలేక ఏకంగా సీఎం పైనే దాడి చేయించింది పాక్ ఆర్మీ. ఇప్పటికి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆ ఆదియాల జైలు వద్ద అఫ్రీది ఇమ్రాన్ ఖాన్ విషయంలో నిజం బయట పెట్టాలి అంటూ ఆందోళనకు దిగారు. అతని హెల్త్ కండిషన్ ఏంటి, అతను నిజంగా అసలు ప్రాణాలతో ఉన్నాడా లేదా బయట పెట్టండి అంటూ అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో పోలీసులు ఒక్కసారిగా ఒక సీఎం, ఈజ్ ఎ సీఎం అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తాం మన దేశంలో. అక్కడ చూసారా పోలీసులు ఒక వీధి రౌడీ కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. అతన్ని ఇష్టం వచ్చినట్లుగా పట్టుకొని కొట్టి కింద పడేసి కాళ్లతో తంతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ నాయకులు అడ్డుకోబోతే కనీసం వారిని కూడా పట్టించుకోకుండా ఎలా కొడుతున్నారో మనం చూస్తున్నాం. ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నారో పోలీసులు మనం చూస్తున్నాం. అండ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఆర్మీ. పోలీసులు ఎందుకు చేశారు ఈ పని అంటే వాళ్ళ ఆర్మీ చెప్తే చేశారట. అండ్ ఈవెన్ దే సెడ్ దిస్ ఆన్ రికార్డ్. పోలీసులు చెప్పిన మాటే ఇది. అంటే ఆర్మీ డైరెక్షన్లో ప్రతి వ్యవస్థ నడుస్తుందనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. ఆర్మీ టేక్స్ కేర్ ఇన్ ద బోర్డర్. జనరల్గా భారతదేశంలో ఏం జరుగుతుంది, బోర్డర్లోనో లేదంటే జాతీయ స్థాయి భద్రతా విషయాలకు సంబంధించి మాత్రమే ఆర్మీ ఇన్వాల్వ్ అవుతుంది. దే డోంట్ కమ్ ఇన్ టు అవర్ స్ట్రీట్స్ అండ్ ఫైట్ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళు వచ్చి దాడులు చేయడం ఇలాంటివి ఎక్కడ కనిపించవు. బట్ అక్కడ పోలీసుల్ని వాళ్ళు ఆర్డర్ చేయడం ఏంటి, పోలీసులు వెళ్ళి ఒక సీఎంని పట్టుకొని అలా పిచ్చి కొడుతున్నారు రోడ్లో పడేసి. ఇదేం ప్రజాస్వామ్యం, అసలు ఇదేం దేశం? అందులోనూ దేనికోసం వెళ్ళాడు ఆ సీఎం? ఒక మాజీ ప్రధాని ప్రాణాలు తీసేశారు, అతని మీద ఏదో విషప్రయోగం జరిగిందనో అతన్ని అటాక్ చేసి ప్రాణాలు తీసేశారు జైల్లోనే అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే ఆ వివరాలు కనుక్కోవడానికి అతను జైలు దగ్గరికి వెళ్తే, ఆదియాల జైలు దగ్గరికి వెళ్తే సీఎం అని కూడా చూడకుండా ఎలా కొడుతున్నారో మనం చూస్తున్నాం. జుట్టు పట్టుకొని లాగుతున్నారు, బట్టలు చించేస్తున్నారు, కాళ్లతో తంతున్నారు ఆ సీఎంని. ప్లీజ్ గివ్ ఇట్ ఆన్ బిగ్ వాల్. ఒకసారి క్లియర్గా మనం చూపిద్దాం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దిస్ ఈజ్ ద కండిషన్. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఇది. ఒక సీఎం, హీఈస్ ద సీఎం. ఇక్కడ ఇదిగో మార్కులో ఉన్న అతను ఎంత దారుణంగా కొడుతున్నారో మనం చూస్తున్నాం కదా. వేర్ ఈజ్ డెమోక్రసీ అక్కడ? అసలు ప్రజాస్వామ్యం అనే దానికి అర్థం తెలుసా పాకిస్తాన్ వాళ్ళకి? ఒక సీఎంకి ఎలాంటి విలువ ఇవ్వాలో తెలుసా? అసలు ఒక మాజీ ప్రధాని ప్రాణాలు పోయినాయని చెప్పేసి దేశంలో ఉన్న ప్రజలందరూ అక్కడ ఆందోళన చేస్తుంటే, ఆయన పార్టీ రోడ్ల మీదకి వస్తుంటే దెర్ ఈజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఏదో ఒక మెసేజ్ బయటకు వదిలేరు దట్ ఈజ్ ఫైన్ అని, ఈజ్ డూయింగ్ ఆల్ రైట్ అని చెప్పి. ఇస్ దట్ ఇనఫ్? అతి త్వరలో పాకిస్తాన్లో అంతర్యుద్ధం రాబోతోంది అనడానికి ఇది ఒక సంకేతంగా కనిపిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు అండ్ ఆర్మీ పూర్తిగా అక్కడ కంట్రోల్ చేస్తోంది సిచ్యువేషన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. పోలీసులకి ఆర్మీ సంకేతాలు ఇవ్వడం ఏంటి, వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం ఏంటి, పోలీసులు వెళ్ళి ఒక సీఎంని ఇలా కొట్టడం ఏంటి? చూసారా ఎలా కొడుతున్నారు? ఈడ్చి రోడ్డు మీద పడేసి కాళ్లతో తంతున్నారు అక్కడ. అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరుగుతున్నటువంటి అనేక విషయాలకు సంబంధించి ఈ సీఎం మీద ఎందుకు దాడి చేశారనడానికి మరో కారణం ఉంది. సో ఈ సీఎం మీద దాడి చేయడానికి కారణం ఏంటి? కేవలం ఇమ్రాన్ ఖాన్ గురించి అడగడం మాత్రమే అనుకుంటున్నారా? కాదు.
ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఎన్నో దౌర్జన్యాలకి సంబంధించి అతను వాయిస్ రైజ్ చేస్తున్నాడు. ఈ విషయంలో ఇప్పుడు ఆర్మీ చాలా సీరియస్గా ఉంది అతని విషయంలో. ఈ సోహెల్ అనేటువంటి సీఎం మీద, సోహెల్ అఫ్రీది అనే సీఎం మీద ఆర్మీ చాలా సీరియస్గా ఉండడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ దట్ ఈస్ టాకింగ్ అగేన్స్ట్ ఆర్మీ రూలింగ్, అగేన్స్ట్ పాకిస్తాన్ కరెంట్ సిచ్యువేషన్. ఇది అతిపెద్ద కోపం అతని మీద. ఆఫ్ఘనిస్తాన్లో దాడులు చేశారు, 9 మంది చిన్న పిల్లల్ని, వాళ్ళు చిన్న పిల్లల ప్రాణాలు తీశారు. 9 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఒక మహిళ కూడా చనిపోయారట ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి నిన్న జరిగినటువంటి దాడిలో. మరోపక్క అతిపెద్ద విషయం ఏంటి అంటే ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా అనే ప్రాంతంలో పాకిస్తానే దాడులకు తెగబడుతుంది. పాకిస్తానే దాడులు చేసి లేదు ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షో, ఇది ఎగ్జాక్ట్గా బోర్డర్లో ఉండేటువంటి ప్రాంతం పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి. ఆ ప్రాంతానికి సీఎం అతను సోహెల్ అఫ్రీది అనే వ్యక్తి. అతను ఈ మధ్య వాయిస్ రైజ్ చేస్తున్నాడు దట్ పాకిస్తాన్ ఈజ్ డెస్ట్రాయింగ్ ఇట్ సెల్ఫ్. పాకిస్తాన్ ప్రజల ప్రాణాలను పాకిస్తానే తీస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉగ్రదాడుల వెనక పాకిస్తానే ఉంది అంటూ అతను చెప్తున్నాడు. మొన్న జరిగినటువంటి ఉగ్రదాడికి భారతదేశం కారణం అంటూ మన దేశాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం, మన దేశం మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేయడం మనం చూసాం. కానీ ద రియల్ రీజన్ పాకిస్తానే ఆ దాడుల వెనక. ఉగ్రదాడులు కేవలం ఉగ్రవాదులు చేస్తున్నటువంటి దాడులుగా చూడలేము. అక్కడ ప్రభుత్వాలే ప్రజలను రెచ్చగొట్టడానికి, ప్రజల్లో భయాందోళన తీసుకురావడానికి అక్కడ ప్రభుత్వాలే చేస్తున్నాయి. అండ్ అక్కడ సీఎంఏ చెప్తున్నారు ఆ మాట. హియర్ వీ కెన్ సీ, ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా అనేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి అతను సీఎం. ఇదంతా పాకిస్తాన్, ఇది ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత పాకిస్తాన్ మనం చూస్తున్నాం. ఈ పింక్ కలర్లో ఉంది పాకిస్తాన్, ఈ పైనంతా ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ఎగ్జాక్ట్ బోర్డర్లో కనిపిస్తుంది మనకి, అంటే కార్నర్లో ఉంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్కి ఇటు పాకిస్తాన్కి పక్కనే ఉంటుంది. సో ఈ ప్రాంతం కొంత ఇండివిజువల్గా ఉండేటువంటి అవకాశం, సహజంగా చాలా ఇండివిజువల్ రూలింగ్ అక్కడ ఉంటుంది అంటారు. అంటే అక్కడ సీఎం అయిన తర్వాత పూర్తిగా పాకిస్తాన్ చేతుల్లోనూ కాకుండా ఇటు ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లోనూ కాకుండా 2 దేశాలకి మధ్యలో ఉండడం వల్ల కొంత ఇండివిజువాలిటీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుందని, 2 దేశాల ఇన్ఫ్లుయెన్స్ ఆ ప్రాంతం మీద ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్గా ఆ ప్రాంతం స్లోగా మూవ్ అవుతుంది అని పాకిస్తాన్ చెప్తూ వస్తుంది ఈ మధ్యకాలంలో. అంటే ఆఫ్ఘనిస్తాన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు లోపలికి ప్రవేశిస్తుంటే, దేశంలోకి ప్రవేశిస్తుంటే వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి పాకిస్తాన్ బ్లేమ్ చేస్తూ వస్తుంది. అండ్ ఆ ప్రాంతపు సీఎం మాత్రం, ఈ సోహెల్ అఫ్రీది మాత్రం లేదు, పాకిస్తానే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తున్నట్లుగా తమ మీద దాడులు చేస్తోంది, తమ ప్రాణాలు తీస్తోంది, తమ ప్రజల ప్రాణాలను పాకిస్తానే తీసుకుంటుందని ఆయన చెప్తున్నాడు. సో పాకిస్తాన్ ఈజ్ ఇన్ లాస్ట్ పాయింట్ ఆఫ్ డెమోక్రసీ. ఒక మాటలో చెప్పాలంటే అది కూడా పోయింది. దెర్ ఈజ్ నో మోర్ డెమోక్రసీ ఇన్ పాకిస్తాన్. ఇన్ని రోజులు కనీసం ఏదో ఒక ప్రతిపక్షం లాంటిది ఏదో ఉండేది అక్కడ, కొంతమంది మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా ఆర్మీ రూల్ వచ్చేసింది. అండ్ మనందరికీ తెలిసిందే, వాళ్ళ ఆర్మీ చీఫ్ పూర్తిగా తన ఆధీనంలోకి దేశాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. గతంలో ట్రంప్తో కూడా ప్రయత్నించాడు మునీర్. ట్రంప్తో మాట్లాడడం, ట్రంప్ కూడా దానికి సానుకూలంగా స్పందించారు అనడానికి ఒక సంకేతంగా కనిపిస్తోంది. అండ్ సోకాల్డ్ అగ్రదేశం ఇప్పుడు ఇక్కడ ఇంత జరుగుతుంటే ఏం చేస్తుంది? ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పేటువంటి అగ్రదేశ నాయకుడు ఏం చేస్తున్నాడు? పాకిస్తాన్లో ఒక మాజీ ప్రధాని ప్రాణాలు తీసేశారు, అతన్ని మర్డర్ చేశారు అంటూ ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటే వేర్ ఈజ్ హీ నౌ? వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కదా, పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కదా. దెర్ ఈజ్ నో కన్సర్న్ అబౌట్ పీపుల్ ఆఫ్ పాకిస్తాన్. ప్రపంచ దేశాలకు నేను పెద్దన్నా అని చెప్పుకొని, నేనే అన్ని దేశాల యుద్ధాలను ఆపుతున్నానని చెప్పి, అసలు నిజమైన ప్రజాస్వామ్యానికి నేను కృషి చేస్తున్నాను, శాంతికి నేను కృషి చేస్తున్నానని చెప్తున్న అమెరికా ఎక్కడ ఇప్పుడు కనీసం? దెర్ ఈజ్ నో వన్ టాకింగ్ అబౌట్ పాకిస్తాన్. ఇతర ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, బట్ నో వన్ కెన్ టాక్ అబౌట్ ఇట్. బికాజ్ ఒకవేళ మాట్లాడితే మునీర్ ఎలా రియాక్ట్ అవుతాడో, మునీర్ ఏం చేస్తాడో. ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ జరుగుతున్న సినారియో ఒకటే, పూర్తిగా పాకిస్తాన్ని మునీర్ తన చేతుల్లోకి హస్తగతం చేసుకుంటున్నాడు. గతంలో ఎలాగైతే అమెరికా దగ్గరికి వెళ్ళి ఈ ప్రపోజల్ పెట్టాడు,
షహబాజ్ షరీఫ్ని పక్కకు నెట్టేయండి, నాకు ఇచ్చేసేయండి పవర్ అంతా అని చెప్పేసి. కానీ ట్రంప్ లేదు, అలా చేయడం కుదరదు, మేం చేయలేం ఆ పని అని చెప్పాడు. ఒకవేళ నువ్వు మేబీ ఇట్ సీమ్స్ లైక్ నువ్వు చేయగలిగితే చేసుకో, మేమైతే ఇన్వాల్వ్ అవ్వం అని చెప్పుండొచ్చేమో. ఇక్కడ సంకేతాలు అలాగే కనిపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ అవునన్నా కాదన్నా అక్కడ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ లీడర్, మాజీ ప్రధాని. అండ్ ఒకవేళ కంటెస్ట్ చేస్తే ఈసారి ఖచ్చితంగా ఒక బలమైన పోటీ ఇవ్వగలిగే పరిస్థితుల్లో ఉన్నాడు. అండ్ సిచ్యువేషన్స్ తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి, ప్రజల్లో వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్కి ఎక్కడ పాజిటివ్ అవుతుందో, ఎక్కడ మళ్ళీ ఎన్నికల్లో తమకు పోటీ ఇస్తాడో, ఎక్కడ తమ అధికారం పోతుందో అన్న భయంతో ఇమ్రాన్ ఖాన్ని, ఒక మాజీ ప్రధానిని ఇలా ప్రాణాలు తీయడం ఏంటి తీసుకువెళ్ళి. సరే తీశారో లేదో మనకు తెలియదు, బట్ దెర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ ద గవర్నమెంట్, దెర్ ఈజ్ నో క్లారిటీ అబౌట్ దిస్. సో అలా చేసి ఆ పార్టీని పూర్తిగా నాశనం చేసిన తర్వాత ఇక తామే పూర్తిగా ఇప్పుడున్నటువంటి ప్రధానిని కూడా పక్కన పెట్టేసి తానే అందలం ఎక్కాలి, తానే ఆ చైర్లో కూర్చోవాలని చెప్పేసి మునీర్ అనుకుంటున్నాడు. పూర్తిగా సైన్యం ఆధీనంలోకి పాకిస్తాన్ని తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రజాస్వామ్యం ఇవంతా వేస్ట్ అని అతను భావిస్తున్నాడు. అండ్ హీఈస్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ దట్, ద సో కాల్డ్ పవర్ మాంగర్ యాక్చువల్లీ. సో ఇప్పుడు జరుగుతుందైతే ఇదే. ప్రజలు రోడ్ల మీదకి వస్తే ప్రజల మీద దాడులు చేస్తున్నారు. ఒక మాజీ ప్రధాని ప్రాణాలు ఉన్నాయా లేదా అని అడుగుతుంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ప్రజలు, సామాన్య ప్రజలు పక్కన పెట్టండి, ఒక సీఎం అని కూడా చూడకుండా పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. చూడండి ఎలా కొడుతున్నారు. సో వేర్ ఇస్ డెమోక్రసీ అసలు అక్కడ? సో సింపుల్. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్తో సిచ్యువేషన్స్ రోజు రోజుకి సీరియస్ అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ దాడులు చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ తిరిగి ప్రతిదాడులకు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇంటర్నల్గా రైవలరీ పెరుగుతోంది, ఈ వ్యతిరేకత పెరుగుతోంది, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది, గ్రూప్స్ ఎక్కువగా ఫామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. ఎవ్రీబడి రియాక్ట్ ఆన్ దిస్. లెట్స్ హోప్ అమెరికా షుడ్ రియాక్ట్ ఆన్ దిస్. ఇండియా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అవ్వలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం రీస్టోర్ అవ్వాలని కోరుకుందాం, పరిస్థితులకు నార్మల్ అవ్వాలని కోరుకుందాం. వీ డోంట్ వాంట్ దట్ ట్రాజడీ ఎనీమోర్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు? ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద సోహెల్ అఫ్రీది సీఎం అసలు ఏమన్నారు, గతంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మీద ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాట్స్ హిజ్ వర్షన్ ఒకసారి చూద్దాం. आखिर में मेरे जरूरतमंद पख्तूनों 78 साल से जो माइंड सेट कमाइयों को पाकिस्तानी ही नहीं समझ रहा था, इमरान खान ने मेरा नाम देकर उस माइंड सेट को चैलेंज किया है. वो माइंड सेट जो हमें पाकिस्तानी नहीं समझ रहा था, मेरे पख्तूनों ने अल्हम्दुलिल्लाह मुझे वज़ीर-ए-आला बना दिया है इमरान खान की वजह से. अल्हम्दुलिल्लाह मेरा अजीज साथियों, उस माइंडसेट को मैं भी चैलेंज कर रहा हूं, मेरा लीडर भी चैलेंज कर रहा है. आप लोगों ने मुझसे वादा करना है, अगर मैं आपके दरमियान रहा तो इंशाअल्लाह ताला आप लोगों का सर कभी झुकने नहीं दूंगा. लेकिन अगर मैं आपके दरमियान नहीं रहा तो आप वादा करें, आप ला इलाहा इल्लल्लाह में ईमान रखने वाले हैं, आप इनके सामने नहीं झुकेंगे, खड़े रहोगे ईमान के साथ, यकीन के साथ, इमरान खान के साथ. हमारे नहीं लग पड़ा. आखिर में मेरे जरूरतमंद पख्तूनों 78 साल से जो माइंड सेट कमाई